ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఒకసారి ఊహించుకోండి, మీరు నిద్రపోయారు. తెల్లవారుజామున లేచేసరికి మీరు 1950ల కాలం నాటి అమెరికాలో ఉన్నట్టయితే సూర్యుడు అప్పుడే మెల్లిగా ఉదయిస్తూ ఉన్నాడు. మొత్తం వెదర్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. పొల్యూషన్ కూడా మీకు పెద్దగా ఏమీ కనిపించట్లేదు. అండ్ ట్రాఫిక్ అయితే అసలే లేదు. ఆకాశం అయితే చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. సర్లే, ప్రకృతి మన పక్కింటి అమ్మాయి అంత అందంగా ఉంది కదా అని చెప్పి ఆనందిస్తూ ఉన్న టైంలో సడన్ గా ఆకాశంలో ఒక వింతైన ఆబ్జెక్ట్ గనక మన మీద నుంచి ఎగురుతూ వెళ్ళినట్టయితే ఇమీడియట్ గా మీరు మీ దగ్గర ఉన్న కెమెరాని బయటికి తీసి దాన్ని కొన్ని ఫోటోలు తీసి ఇమీడియట్ గా వాటిని కడిగించి ఈ ప్రపంచం మొత్తానికి తెలియని ఏదో ఒక వింతైన విషయాన్ని మీరు తెలియజేయాలనుకున్నారు. సో ఇమీడియట్ గా మీరు వాటిని డెవలప్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లోకల్ న్యూస్ పేపర్కి అయితే పంపారు. కాకపోతే హైలైట్ ఏంటంటే మీ ఫోటోలు వాళ్ళని చేరడానికి ముందే ఆల్రెడీ ఆ వార్త పేపర్లోకి వచ్చేసింది. ఏమని? కెమెరాలో యూఎఫ్ఓ కనబడింది, ఏలియన్స్ కి బొమ్మ పడింది అని చెప్పి. అంటే అలా రాదు కానీ బట్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆరిజిన్స్ కి సంబంధించిన ప్రూఫ్స్ అయితే కొన్ని యూఎఫ్ఓల ద్వారా మనకు తెలిసాయనైతే ఆ ఆర్టికల్లో కనిపించింది అనుకోండి. అప్పుడు మన రియాక్షన్ ఏంటి? అంటే నాకే కాదు, ఎంతో మందికి దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. అండ్ వాళ్ళలో కొంతమంది నాకంటే ముందుగానే మీడియా వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేశారు. వాళ్ళు ఇమీడియట్ గా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేశారని మీరు అనుకుంటారు. ఎగ్జాక్ట్ గా 1950లలో ఇదే జరిగింది. చాలా మంది ఏలియన్స్ ని చూసామంటూ, అలాగే ఫ్లయింగ్ సాసర్స్ ని చూసామంటూ, ఆ ఫ్లయింగ్ సాసర్స్ నుంచి దిగుతున్న ఏలియన్స్ ని చూసామంటూ చాలా రకాల వార్తలను అయితే చెబుతూ వచ్చారు. అండ్ ఎన్ని చెబుతున్నప్పటికీ కూడా ఎంతో మంది వాటిని హోక్స్ అని చెప్పి కొట్టిపడేస్తున్నారు. అంటే అబద్ధాలు అని, పుకార్లు అని కొట్టిపడేస్తున్నారు. సో అప్పటి కాలం నాటి ప్రజల యొక్క కల్చర్ లో అది ఒక భాగం అయిపోయింది. నిజానికి చెప్పాలంటే మనిషి ఒంటి మీద బట్టలు ఎంత ముఖ్యమైపోయాయో పేపర్లలో యూఎఫ్ఓ న్యూస్లు కూడా అప్పట్లో అంత ముఖ్యమైపోయాయి. కేవలం అమెరికాలోనే కాదు, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని కూడా ఆల్మోస్ట్ ఇదే సిచ్యువేషన్ నెలకొంది. అయితే ఆ తర్వాత సిచ్యువేషన్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టయితే 2007లో సేమ్ టర్కీలో కూడా అటువంటి ఒక దారుణమైన పరిస్థితి ఎదురైందని చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈసారి ఏదో ఒక నార్మల్ ఫోటోగ్రాఫ్ కాదు, ఈసారి కొన్ని వీడియో టేప్స్, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇలాగ ఎన్నో జరిగాయి. అండ్ యూఎఫ్ఓ రీసెర్చ్ ని అప్పటి వరకు అందరం ఒక కోణంలో చూస్తూ ఉంటే ఆ తర్వాత నుంచి కూడా మరొక కోణంలో చూడాల్సి వచ్చిన ఆవశ్యకత అయితే ఏర్పడింది. అదే టర్కీలోని 2007 to 2009 యూఎఫ్ఓ ఫెనోమెనాన్. సో ఈ రోజు దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మీకు తెలియజేయబోతున్నాను. అండ్ ఎంతో మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ ని కూడా మీకు ఇస్తూ వీడియోస్ ని కూడా చూపించబోతున్నాను. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 2007 సంవత్సరం యొక్క మొదట్లో టర్కీ మరియు దాని యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో యూఎఫ్ఓ సైటింగ్స్ అనేవి జరుగుతున్నాయని, వింతైన ఏరియల్ ఫినోమెనా అనేది చాలా చోట్ల రిజిస్టర్ అవుతుందని అయితే ఎంతో మంది సిటిజన్లు, ఎంతో మంది టూరిస్టులు చెబుతూ వచ్చారు. వాళ్ళంతా కూడా ఏమన్నారంటే మెడిటేరియన్ స్కైస్ యొక్క పై భాగంలో కొన్ని వింత లైట్స్, కొన్ని వింత షేపుల్లో ఉన్న ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కనబడ్డాయని అయితే చాలా మంది చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్ గా మీకు ఆ ప్రొడక్ట్ అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్ గా ప్రొడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ఛానల్ ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్ లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. కానీ ఎవరు కూడా వాళ్ళు చెప్పింది నిజం అని నమ్మించడానికి కావాల్సిన ఫుటేజ్ అయితే రికార్డ్ చేయలేకపోయారు. సో ఎన్నో రోజుల పాటు అది ఒక అబద్ధంగా, అది ఒక కల్పిత కథగా మిగిలిపోయింది. కానీ జూన్ 22, 2007 తెల్లవారుజామున ఒక వ్యక్తి ఒక వీడియో ఫుటేజ్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. అతని పేరు యాల్కిన్ యాల్మాన్. అతను ఒక రిటైర్డ్ టర్కిష్ సిటిజన్. అతను ఒక ఇంటికి సెక్యూరిటీ వాచ్మెన్ గా పనిచేస్తూ మొత్తం సర్వైవలెన్స్ అయితే చేస్తున్నాడు. అతను ఏనీ కెంట్ హౌసింగ్ ఫెసిలిటీకి అయితే వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. అది అక్సారాయ్ ప్రావిన్స్ లో అయితే ఉంటుంది. అయితే ఆ రోజు రాత్రి అతను ఆకాశంలో ఒక వింతైన లైట్ ని అయితే నోటీస్ చేయడం జరిగింది. అది అతను ఉంటున్న విలేజ్ ఆఫ్ కుంబుర్గాజ్ అనే ఒక ప్రాంతం యొక్క పై భాగంలో నోటీస్ చేశాడు. అయితే అందరిలాగా అతను నోటీస్ చేసి ఊరుకోకుండా తన దగ్గర ఉన్న కెమెరాను ఉపయోగించి ఇమీడియట్ గా దాన్ని క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేశాడు. అతను ఇప్పుడు కూడా తన దగ్గర కెనాన్ GR1 మినీ DV క్యాంప్ కార్డర్ ని పక్కన పెట్టుకుంటాడు. సో ఇమ్మీడియట్ గా దాన్ని ఓపెన్ చేసి రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు. అండ్ ఆ తర్వాత మర్మారా తీర ప్రాంతం యొక్క
ఎడ్జెస్ కి వెళ్లి సముద్రం మీద నుంచి షూటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ ఆ యుఎఫ్ఓ అనేది వాటర్ మీద అలాగా తేలుతూ కనిపించింది అతనికి. అయితే ఆ కెమెరాకి బేసిక్ గానే టెలి కన్వర్టర్ లెన్స్ అనేది ఉన్నది. దీనికి 100x మల్టిప్లై జూమ్ అనేది ఉంటుంది. సో దాని కారణంగా అతను చాలా క్లోజ్ గా ఆ ఆబ్జెక్ట్ ని రికార్డ్ చేయగలిగాడు. ఒకసారి అతను ఏం రికార్డ్ చేశాడో మీరే చూడండి. అయితే ఈ వీడియో తీసిన తర్వాత యాల్మన్ ఏమని చెప్పాడంటే, బేసిక్ గా ఇటువంటి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎప్పటి నుంచో ఎగురుతున్నట్టుగా నాకు అనుమానం అయితే ఉంది. మరీ ముఖ్యంగా నా తండ్రి ఇల్లు కంబుర్గాజ్ లో ఉంది. ఆ ఇంటి పైన చాలా వరకు ఎగరడాన్ని అయితే నేను చూడడం జరిగింది. కానీ అప్పుడు నా దగ్గర కెమెరా అయితే లేదు. సో అందువల్ల నేను ఎటువంటి ప్రూఫ్ ని కూడా రికార్డ్ చేయలేకపోయాను. బట్ ఆ తర్వాత నుంచి కూడా ఈ కెమెరా ఎప్పుడు నాతోనే ఉండడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఈ టైంలో నేను వీటినైతే రికార్డ్ చేయగలిగానని అయితే ఆయన చెప్పాడు. అండ్ ఆయన ఒకటే అంటాడు, అదేంటంటే వీటిని నేను రికార్డ్ చేయడం అనేది ప్యూర్ లక్. బేసిక్గా ఇలాగా ఎవరికో కానీ సాధ్యపడదు, బట్ నాకు సాధ్యపడిందని చెప్పాడు. అండ్ ఆ తర్వాత కొన్ని నెలల పాటు యాల్మన్ మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే జూన్ 22 యూఎఫ్ఓ రికార్డింగ్ అనేది అతనికి చాలా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. బట్ ఆ తర్వాత అతని యొక్క ఫుటేజెస్ కోసం మర్చిపోవడం జరిగింది. కానీ మళ్ళీ జూలై 30వ తారీఖున అతను మరొక వీడియోని అయితే రికార్డ్ చేయడం జరిగింది. అండ్ సేమ్ డిస్క్ షేప్డ్ ఫెనోమెనా అనేది మళ్ళీ కనబడింది మర్మారా యొక్క సముద్రం పైభాగంలో. అండ్ ఈసారి అయితే ఏదో ఒక వెలుగుతున్న స్పీర్ అయితే కనిపించింది. అండ్ అది కూడా అతని యొక్క విలేజ్ పైభాగంలోనే కనిపించింది. అదేంటనేది అయితే అర్థం కాలేదు. అయితే ఆ తర్వాత సమ్మర్ వెళ్ళి ఆటోమ్ కూడా వచ్చింది. అండ్ యూఎఫ్ఓ సైటింగ్స్ మాత్రం అసలు ఆపట్లేదు, అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. కాకపోతే యాల్మన్ మళ్ళీ రికార్డ్ చేయలేకపోయాడు. కానీ టర్కిష్ ప్రజలకి చాలా మందికి ఇవైతే కనిపిస్తూ వచ్చాయి. అయితే ఈ 2007 సమ్మర్లో జరిగిన వాటిని మాత్రం చాలా మంది అయితే మర్చిపోలేకపోయారు. బట్ చాలా మందికి అప్పుడు తెలియని విషయం ఏంటంటే అవి జస్ట్ బిగినింగ్ మాత్రమే. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అటువంటి సంఘటనలు ఎదురవుతాయని అప్పుడు ఎవరికి తెలియదు. కానీ 2008 సమ్మర్ మళ్ళీ వచ్చింది. ఎప్పుడైతే సమ్మర్ వచ్చిందో మళ్ళీ ఇటువంటి ఏరియల్ ఈవెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ రోజు డేట్ జూన్ 12, 2008. యాల్మన్ మరియు మరొక ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పటిలాగే తమ యొక్క క్యాంప్ క్వార్టర్స్ ను తీసుకొని అలాగా తీరం వెంబడి నడుస్తూ ఉన్న టైంలో చాలా మంది రెసిడెంట్స్ యూఎఫ్ఓస్ కనిపిస్తున్నాయని చెబుతూ ఉంటే ఆకాశంలోకి చూడగా ఆ రోజు వాళ్ళకి మళ్ళీ యూఎఫ్ఓలు అనేవి కనిపించాయి. అంటే అది యూఎఫ్ఓస్ అని మనం కన్ఫర్మ్ చేయలేము. ఒక స్ట్రేంజ్ లైట్ అయితే కనిపించింది వాళ్ళకి. అండ్ అది కూడా తెల్లవారుజామున 2 గంటల టైంలో కనిపించింది వాళ్ళకి. బట్ వాళ్ళు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా అక్కడే ఉండి దాన్ని క్యాప్చర్ చేస్తూ వచ్చాడు. ఈసారి మరింత క్లోజ్ గా క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేశాడు. అప్పుడు ఒక విషయం అయితే క్లియర్ గా అర్థమైంది. అదేంటంటే అక్కడ కనిపిస్తున్న డిస్క్ అనేది మెటాలిక్ డిస్క్. అండ్ అది రాత్రిపూట మూన్ లైట్ ని కూడా క్లియర్ గా బయటికి రిఫ్లెక్ట్ చేస్తూ తలతలా మెరిసిపోతుందని అయితే అబ్జర్వ్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ జూన్ 16వ తారీఖున అంటే కొద్ది రోజుల తర్వాత యాల్మన్ మరొక మిస్టీరియస్ సైట్స్ అయితే సముద్రం పైభాగంలోనే రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఇంతకుముందు ఏ ప్రాంతంలో అయితే యూఎఫ్ఓ అనేది కనబడిందో అదే ప్రాంతంలో ఈ లైట్స్ కూడా కనబడ్డాయి. ఈ లైట్స్ అనేవి చూస్తూ ఉంటే ఏదో ఒక ఐటమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ లైట్స్ లాగా కనిపిస్తూ వచ్చాయి. బట్ అది ఎవరు కన్ఫర్మ్ చేయలేకపోయారు. కానీ ఆ లైట్స్ అన్ని కూడా ఒక పర్టికులర్ ఫార్మేషన్ లో ఉన్నట్టుగా అయితే మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతూ వచ్చాయి. అండ్ బాగా పరిశీలిస్తే ముందు రోజు ఎక్కడైతే ఫ్లయింగ్ సాసర్ అనేది కనిపించిందో ఆ తర్వాత అదే ప్రాంతంలో వీళ్ళకి ఆ లైట్స్ అనేవి కనిపించాయని అయితే అర్థమైంది. ఇది డే అండ్ నైట్ రికార్డింగ్ ద్వారా వీళ్ళు క్లియర్ గా తెలుసుకోగలిగారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ జూలై 2వ తారీఖున కూడా అతను కొన్ని రికార్డింగ్స్ అయితే చేశాడు. సో ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తానికి తెలిసాయి. అండ్ టర్కిష్ న్యూస్ పేపర్స్ లో ఇది ఒక హాట్ టాపిక్ లా మారిపోయింది. అండ్ ఈవెన్ CNN కూడా వీటిని టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ టైంలో ప్రొఫెషనల్ మరియు వీడియో అనలైజర్ అయిన హాక్టాన్ ఆక్డోగన్ అనే ఒక వ్యక్తి యాల్మన్స్ యొక్క వీడియో టేప్స్ ని ఫస్ట్ అనలైజ్ చేశాడు. ఆ తర్వాత సిరియస్ యూఎఫ్ఓ అండ్ స్పేస్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ యొక్క డైరెక్టర్ కూడా దాన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. అయితే హాక్టన్ తన యొక్క పనిలో చాలా ప్రొఫెషనల్ గా ఉంటాడు. సో అందుకని ఏ ప్రాంతంలో అయితే ఆ వీడియో ఫుటేజ్ రికార్డ్ చేయడం జరిగిందో కంబుర్గాజ్, ఆ ప్రాంతానికి వెళ్లి మొత్తం అందరినీ కూడా ఇంటర్వ్యూ చేశాడు. అండ్ ఆ తర్వాత యాల్మన్ రికార్డింగ్స్ ని కంప్లీట్ గా టెస్ట్ చేయడం అయితే మొదలు పెట్టాడు. హాక్టన్ మొత్తం అన్నింటినీ కూడా టెస్ట్ చేసి వాటన్నిటిని కూడా ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనలైజ్ చేశాడు. అండ్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసిన తర్వాత వాటిని పెద్ద పెద్ద స్క్రీన్స్ మీద పెట్టుకుని అనలైజ్ చేసి తర్వాత వాటిలోని పిక్సెల్స్ మొత్తాన్ని కూడా మైన్యూట్ స్కేల్లో చెక్ చేసిన తర్వాత కొన్ని వారాల పాటు స్టడీ చేశాక ఆక్డోగన్ ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చాడు. అతను ఏమని చెప్పాడంటే, నేను కొన్ని వారాల పాటు మొత్తం అన్ని రకాల అనాలిసిస్లు కూడా చేశాను. సో ఫైనల్గా నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా 100% జెన్యూన్ వీడియోస్.
అండ్ దీంట్లో మనకి ఏదైతే ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తూ వచ్చిందో అంటే ఆబ్జెక్ట్స్ కనిపిస్తూ వచ్చాయో అవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ మెటీరియల్తోనే తయారు చేయబడ్డాయి, అంతే తప్పించి వాటిని కంప్యూటర్ యానిమేషన్తో తయారు చేయలేదని చెప్పాడు. అండ్ ఎటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా వాడలేదని చెప్పాడు. అండ్ దీనిలో సిమ్యులేషన్ ప్రాసెస్ని కూడా ఏమాత్రం ఉపయోగించలేదు, ఎఫెక్ట్స్ ఏమి వాడలేదని చెప్పాడు. సో కన్క్లూజన్గా అతను ఏమని చెప్పాడంటే ఇవి మాకప్ అని, హోక్స్ అని కొంతమంది కొట్టిపడేస్తున్నారు కదా, బట్ అవి నిజమే అని చెప్పాడు. అండ్ దీంట్లో మనకు కనిపిస్తున్న ఆబ్జెక్ట్స్కి ఫిజికల్ మరియు మెటీరియల్ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయని, సో ఖచ్చితంగా అది ఏదో ఒక కేటగిరీకి అయితే చెందుతుంది, బట్ అలాగని చెప్పి దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనకి ఇప్పటి వరకు తెలిసిన వాటితో మ్యాచ్ అవ్వట్లే. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్స్, హెలికాప్టర్స్, మెట్రాయిడ్స్, వీనస్, మార్స్, శాటిలైట్స్, ఆ తర్వాత ఫైర్ బాల్స్, చైనీస్ ల్యాంటర్న్స్, వెదర్ బెలూన్స్, ఇలాగ చాలా ఉన్నాయి కదా న్యాచురల్ మరియు అట్మాస్ఫియరిక్ ఫెనోమెనా. వీటిలో దేంతో కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అలాగని అవి యూఎఫ్ఓల కేటగిరీలోకి వస్తాయని అయితే నేను చెప్పలేను, బట్ అవైతే మాత్రం ఒరిజినల్ వీడియోస్ ఏం చెప్పాడు. సో ఆ తర్వాత టీయూజీ నేషనల్ అబ్జర్వేటరీ వాళ్ళు కూడా దీని గురించి పూర్తిగా టెస్ట్ చేశారు వాళ్ళ యొక్క ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్లో. అండ్ వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే ఇవి కంప్లీట్గా జెన్యూనే, ఇవేమీ కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదు అని తెలియజేశారు. బట్ ఇప్పటి వరకు మనకి తెలిసిన ఏరియల్ టెక్నాలజీస్లో ఉన్న మెటీరియల్ అయితే మాత్రం అది కాదు అన్న విషయాన్ని అయితే మనకు చాలా స్పష్టంగా తెలియజేశారు. అండ్ సైన్స్ వీటి గురించి ఇంకా తెలుసుకోవాల్సి ఉందని అయితే వాళ్ళు అభిప్రాయపడ్డారు. అయితే టర్కీలోని సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ బోర్డు మాత్రం వీటిని కంప్లీట్గా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇది కంప్లీట్ గవర్నమెంట్ది అండ్ సిటిజన్స్కి ఇదంటే చాలా రెస్పెక్ట్ అండ్ దీని మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. అయితే దీని రీసెర్చర్లు ఏమని చెప్పారంటే ఆల్మన్స్ యొక్క హోమ్ మూవీస్ అన్ని కూడా ఒక హోక్స్ అని, జస్ట్ న్యూస్ పేపర్స్లో కనబడడానికి అలాంటి వాటిని క్రియేట్ చేసి మన ముందుకు వదిలారని చెప్పారు. బట్ యాక్డోగన్ లా కావచ్చు, లేదంటే నేషనల్ అబ్జర్వేటరీ లా కావచ్చు, వాళ్ళ ఒక ఫుల్ రిపోర్ట్ని అయితే ఎప్పుడు కూడా రిలీజ్ చేయలేదు. జస్ట్ పబ్లిక్ ఇది ఫేక్ అని చెప్పేశారు అండ్ మిమ్మల్ని స్కామ్ చేశారని అయితే చెప్పేశారు తప్పించి ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అయితే యాక్టోగన్ చెప్పింది నిజమే అనడానికి ఆల్మాన్ రికార్డింగ్స్ అనేవి 2008తో ఆగిపోలేదు, మళ్ళీ 2009లో కూడా కంటిన్యూ అయ్యాయి అండ్ సేమ్ అదే ప్రాంతంలో కనిపిస్తూ వచ్చాయి. అండ్ ఈసారి ఆల్మాన్ మాత్రమే కాదు ఇంకా చాలా మంది రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక మీటింగ్ని ఇస్తాన్బుల్లో ఇంటర్నేషనల్ యూఎఫ్ఓ కాన్ఫరెన్స్ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు అండ్ దాంట్లో దీని గురించి చర్చించారు కూడా. అప్పుడు యూఎఫాలజిస్ట్ అయిన రాబర్ట్ లియర్ అలాగే అతని యొక్క 7 అటెండెన్స్ లో కూడా వచ్చి వాళ్ళు కూడా దీన్ని విట్నెస్ చేశామని, ఆల్మాన్ ఏవైతే రికార్డ్ చేశాడని చెప్తున్నారో వాటిని మేము కూడా విట్నెస్ చేశామని అయితే చెప్పడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని, కొన్ని వీడియో క్లిప్స్ ని కూడా చూపించడం జరిగింది. సో అప్పుడు చాలా మంది ఆల్మాన్ మాటల్ని నమ్మారు. ఆ తర్వాత 2009 మే 15వ తారీఖున తెల్లవారుజామున ఆల్మాన్ అలాగే మరికొంతమంది 33 నిమిషాల పాటు ఒక ఫుటేజ్ని అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ అది కూడా సేమ్ అంతకుముందు మనకి ఎటువంటి ఫుటేజ్లు అయితే దొరికాయో సేమ్ అలాంటిదే. అండ్ మళ్ళీ మే 17 తర్వాత అలాంటి ఫుటేజ్ మరొకటి రికార్డ్ చేయడం జరిగింది. అండ్ అదే ఆల్మాన్ రికార్డ్ చేసిన చిట్ట చివరి ఫుటేజ్. ఆ తర్వాత మరి ఇంకెప్పుడు కూడా రికార్డ్ చేయలేదు. అప్పటి నుంచి యూఎఫ్ఓ ఎంతూసిస్టు, శాస్త్రవేత్తలు, ఇంటర్నెట్ సర్ఫర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ టర్కిష్ యూఎఫ్ఓ ఫెనోమినాన్ గురించి పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి దాని యొక్క మిస్టరీని బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ వచ్చారు. బట్ అదైతే మాత్రం ఎవ్వరి తరం కూడా సాధ్యపడలేదు. అయితే ఆ తర్వాత కొంతమంది ఏం చేశారంటే మనకు కనిపించిన వీడియో ఫుటేజెస్లో కొన్ని ఫ్రేమ్స్ని బాగా జూమ్ చేసి చూశారు. అంటే 2007 టేప్స్ ఉన్నాయి కదా, వాటిని బాగా జూమ్ చేసి చూశారు. సో అప్పుడు కొంతమంది ఏమని చెప్పారంటే వాటిని బాగా జూమ్ చేస్తే కొంతమంది చిన్న చిన్న మనుషుల లాంటి క్రియేచర్స్ యొక్క ఫేస్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ యూఎఫ్ఓ యొక్క విండోలోంచి. సో అవి ఖచ్చితంగా ఏలియన్సే అయి ఉండొచ్చు అని చెప్పి చాలా మంది అయితే అనుకున్నారు. అండ్ అది యూఎఫ్ఓ అని చెప్పి చాలా మంది ఫిక్స్ అయిపోయారు కూడా. బట్ కొంతమంది ఏంటంటే ఇది అబద్ధం అని అయితే కొట్టిపడేశారు. ఆ ఇమేజెస్ అన్ని కూడా ఫేక్ అని చెప్పారు. ఎందుకంటే బేసిక్గా భూమి మీదకి అటువంటి స్టీరియోటైపికల్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ వచ్చి బ్రతికి ఉండడం అనేది సాధ్యపడే విషయం అయితే కాదని చాలా మంది కొట్టిపడేశారు. అయితే ఎంతమంది అది ఫేక్ అని కొట్టిపడేస్తున్నప్పటికీ కూడా ఎక్స్పర్ట్స్ అందరూ ఇప్పటికీ ఒకటే మాట మీద ఉన్నారు, అదేంటంటే ఆ ఫుటేజ్ అనేది 100% జెన్యూన్ అని. అయితే ఆ 2009 మే 15 తెల్లవారుజామున మరొక ఫుటేజ్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. దీన్ని మరొకరు రికార్డ్ చేశారు. అండ్ ఆ వీడియోలో మనకి రెడ్ కలర్ లైట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ చుట్టూ ఉన్న లైట్స్ లా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కిందన ఒక కుక్క ఉంది. ఆ కుక్క ఆకాశంలో ఆ ఆబ్జెక్ట్ ని చూస్తూ గట్టిగా అరుస్తోంది. సో ఒకసారి ఆ వీడియోని మీరే చూడండి. ఆ కుక్క చాలా క్లియర్గా ఆకాశంలో కనిపిస్తున్న దాన్ని చూసి అరుస్తోంది. ఇదైతే అర్థమవుతోంది. అండ్ అవేమో ఏరోప్లేన్ యొక్క లైట్స్ అయితే కావు, ఖచ్చితంగా ఏదో ఒక గుర్తు తెలియని ఆబ్జెక్ట్ యొక్క లైట్సే. బేసిక్గా ఈ ఆబ్జెక్ట్ ఒక హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ అయితే బయటికి రిలీజ్ చేసి ఉండొచ్చని,
వాటిని కేవలం డాగ్స్ మాత్రమే వినగలుగుతూ ఉంటాయి కాబట్టి అది విని దాన్ని చూసి అరుస్తోందని అయితే చాలా మంది అభిప్రాయపడ్డారు. బట్ దీనికి సంబంధించిన పూర్తి విషయాలు తెలిసేంత వరకు ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. బట్ ఏది నిజమన్న తెలియకపోయినప్పటికీ ఇది యుఎఫ్ఓల చరిత్రలో, ఏలియన్స్ యొక్క మిస్టరీల చరిత్రలో అతిపెద్ద మిస్టరీ అనే చెప్పుకోవాలి. అండ్ పర్టికులర్గా ఆ బీచ్ మీదే ఎందుకని ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది అయితే మరింత పెద్ద మిస్టరీ అనే చెప్పుకోవాలి. బేసిక్గా టర్కీకి ఆ తర్వాత చాలా సార్లు ఇవన్నీ కూడా కనిపించడం జరిగింది. అండ్ 14వ శతాబ్దంలో ఓటోమన్ ఎంపైర్ టైంలో కూడా యూఎఫ్ఓ అనేది కనబడిందని అయితే కొన్ని పెయింటింగ్స్ ద్వారా మనకు తెలుస్తూ వచ్చింది. సో టర్కీ అనేది ఖచ్చితంగా ఏలియన్స్కి ఒక బేస్ లాంటిదని అయితే చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు ఇవన్నీ చూసి. బట్ ఏమో మరి ఇప్పటికీ కూడా ఇది ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇంకా షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి చాలా తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.